ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున యేసు వైపు చూచు అనేటువంటి సహవాసంలో నాకు ఇది మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ప్రత్యేకమైన నన్ను గుర్తుండి ఈ యొక్క వాక్యం చెప్పడానికి మరి సమయం ఇచ్చినటువంటి ధనరాజయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. నా తోటి జత పని వారందరికీ నా యొక్క ఉదయకాల వేళ శుభాబులు చెప్తున్నాను. మరి దేవుని వాక్యం చూసుకునే ముందు మన అమ్మగారు ఒక పాట పాడమనే అవకాశం ఇచ్చారు. ఆ పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నన్ను విడువక ప్రేమించిన నా యేసుకి జీవితం, నన్ను కరుణతో ఆదరించిన నా క్రీస్తుతోనే సాగెదా. నన్ను విడువక ప్రేమించిన నా యేసుకి జీవితం, నన్ను కరుణతో ఆదరించిన నా క్రీస్తుతోనే సాగెదా. మరణమైన జీవమైన యేసుకై జీవింతును, హల్లెలూయా గీతాలను బ్రతుకంత పాడెదను. మరణమైన జీవమైన యేసుకై జీవింతును, హల్లెలూయా గీతాలను బ్రతుకంత పాడెదను. నన్ను విడువక ప్రేమించిన నా యేసుకి జీవితం, నన్ను కరుణతో ఆదరించిన నా క్రీస్తుతోనే సాగెదా. ఏడారి స్థితి నుండి దయతో నన్ను వేరు చేసెను, పాడైన నన్ను చూచి అంటుకట్టి తనలో దాచెను. ఏడారి స్థితి నుండి దయతో నన్ను వేరు చేసెను, పాడైన నన్ను చూచి అంటుకట్టి తనలో దాచెను. తన సారముని ఇచ్చెను, నన్ను నీరు కట్టి పోషించెను. తన సారముని ఇచ్చెను, నన్ను నీరు కట్టి పోషించెను. మరణమైన జీవమైన యేసుకై జీవింతును, హల్లెలూయా గీతాలను బ్రతుకంత పాడెదను. హల్లెలూయా గీతాలను బ్రతుకంత పాడెదను. నన్ను విడువక ప్రేమించిన నా యేసుకి జీవితం, నన్ను కరుణతో ఆదరించిన నా క్రీస్తుతోనే సాగెదా. నిస్సారమైన నన్ను చూచి ఫలించెడి కొమ్మగా మార్చివేసెను, కారు ద్రాక్షలే కాయకుండా జ్ఞానాత్మనిచ్చి నన్ను కాచెను. నిస్సారమైన నన్ను చూచి ఫలించెడి కొమ్మగా మార్చివేసెను, కారు ద్రాక్షలే కాయకుండా జ్ఞానాత్మనిచ్చి నన్ను కాచెను. తన కృపతో ఆవరించెను, నన్ను శ్రేష్ఠునిగా నిలిపెను. తన కృపతో ఆవరించెను, నన్ను శ్రేష్ఠునిగా నిలిపెను. మరణమైన జీవమైన యేసుకై జీవింతును, హల్లెలూయా గీతాలను బ్రతుకంత పాడెదను. నన్ను విడువక ప్రేమించిన నా యేసుకి జీవితం, నన్ను కరుణతో ఆదరించిన నా క్రీస్తుతోనే సాగెదా. చేదైన నా బ్రతుకు మధురముగా మార్చివేసెను, బీడైన నా బ్రతుకు
ఫలభరితముగా మారిపోయెను. చేదైన నా బ్రతుకు మధురముగా మార్చెను. బీడైన నా బ్రతుకు ఫలభరితముగా మారిపోయెను. తన ప్రేమతో పెంచెను, నాకు ఘనతనే చేకూర్చెను. తన ప్రేమతో పెంచెను, నాకు ఘనతనే చేకూర్చెను. మరణమైన జీవమైన యేసుకై జీవింతును. మరణమైన జీవమైన యేసుకై జీవింతును. హల్లెలూయా గీతాలను బ్రతుకంత పాడెదను. హల్లెలూయా గీతాలను బ్రతుకంత పాడెదను. నన్ను విడువక ప్రేమించిన నా యేసుకి జీవితం. నన్ను కరుణతో ఆదరించిన నా క్రీస్తుకి జీవించెదన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి దినాన నాకు దేవుడు బయలుపరిచిన ప్రకారము మరొక పావురము గురించి, ఇది నా పావురములో ఉన్న 7 గుణ లక్షణాల గురించి వివరించాలని దేవుడు ప్రేరేపించాడు. మరి ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు వాడుకొనలాగున ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఎన్నిక లేని నన్ను మీరు ఎన్నుకున్నారు. ఈ సమయంలో మీరే నీ ఆత్మతో నింపి మీరు మాట్లాడమని తల్లిగారు చేసిన ప్రార్థన ప్రకారము ఎడంతుల ఆత్మని ఆత్మతో నింపి మీరు మాట్లాడుతుండగా చుట్టుపక్కల ఇరు పొరుగునైనా నీ మాటలు వింటున్నారు. వారిని కూడా తండ్రి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా యేసు వైపు చూచు సహవాసములు ఉన్నటువంటి ఆత్మీయులకు అందరికీ నాయన వినగల చెవి గ్రహించ మనసు దయచేసి నా వాక్యాన్ని మరి హృదయంలో ఫలించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలమ్మ గారు. హలో. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము పావురం గురించి దినాన పావురములో ఉన్న 7 గుణ లక్షణాలను వివరించుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు దయచేసి చదవండి అమ్మగారు. పావురము గురించి, పావురములో ఉన్న 7 గుణ లక్షణాలను మనం తెలుసుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుని ముందుకెళ్దాం. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక పావురము మొట్టమొదట ఆరంభంలో నోవాహు భూమి మీద నీళ్లు గురించి, మరి నీళ్లు ఉన్నాయా, ఇంకా నీళ్లు లేదా ఎండిపోయినాయా అనేటువంటి దానికి పావురమును పట్టుకున్నాడు. 9వ వచనములో మనం చూసుకున్నట్లయితే, నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి నోవాహు యొక్క ఆలోచన విని పరిశుద్ధాత్మ రూపంలో పావురముగా అక్కడ వచ్చినట్లు మనకి లేఖనం హెచ్చరిస్తుంది. ఎప్పుడైతే ఆ పావురాన్ని ముట్టాడో పావురాన్ని తీసుకొని భూమి మీదకి పంపించాడు. భూమి మీద నీళ్లు ఉన్నాయా లేదా అని తెలుసుకొని ఆయన తెలుసుకోగలిగాడు. మరి 2వ వాక్యము
లూకాసు వార్త 3వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ లూకాసు లూకాసు వార్త 3వ అధ్యాయము 21-22 వచనాలు చూసుకుందాం ఒకసారి. చదవండి అమ్మగారు. 21-22 వచనాలు. ప్రజలందరూ బాప్తిజము పొందినప్పుడు యేసు కూడా బాప్తిజము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పావురములాగా, అంటే ప్రతి ఒక్క ఇప్పుడు చూస్తున్నట్లయితే మనము పావురము అనే దానికి పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు గురించి యేసుక్రీస్తు కూడా ఇక్కడ బాప్తిసం తీసుకున్నట్టు తెలియపరుస్తుంది. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. ఇప్పుడు ఎప్పుడైతే మనము పావురము లాగా మనం నిష్కపటములని వ్యక్తులుగా, మనం ఆయన సేవకులుగా, ఆయన యొక్క పరిచారకుల, ఆయన బిడ్డలాగా మనం జీవిస్తాము, పరిశుద్ధాత్మ మనల్ని నింపబడతాదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. 22వ వచనములో, మరి అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నాను యొక్క శబ్దం ఆకాశము నుండి వచ్చెను. దేవుడు ఇష్టపడేటువంటి విధంగా మనము పరిశుద్ధాత్మతో పావురం లాగా నిష్కపటం లేని గుణం లక్షణాలు కలిగి మనం ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మరి పావురములు ఉన్న 7 గుణ లక్షణాలలో మన మొట్టమొదటిది, పావురములో చేదు అనేది ఉండదు. పావురములో చేదు అనేది ఉండదు. చేదు ఒకవేళ ఉన్నా ఆ చేదును తొలగించుకోవడానికే మనము పరిశుద్ధాత్మతో మనం బాప్తిసం తీసుకుంటున్నాం. చేదు ఒకవేళ ఉందా కూడా ఆ చేదు జీవితములో నుండి, ఆ చేదు నుండి తొలగిపోవడానికి మనము బాప్తిసం తీసుకుంటున్నాం. బాప్తిసం తీసుకోక ముందు ఈ చేదు నాలో ఉండకూడదు అని తీర్మానం చేసుకుంటున్నాం చూడు, అది ప్రాముఖ్యత అన్నమాట. అయితే ఆ రకంగానే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే నయోమి ఉంది. ఆ నయోమి చేదుగా ఉన్న విషయం హెచ్చరిస్తుంది. చేదు నయోమి గురించి మారిన నయోమి ఏమైందంటే, చేదు అని పిలవద్దని నన్ను చేదు అని పిలవండి అని హెచ్చరిస్తుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20 వచనములో మనం ఒకసారి చూసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20 వచనం. ఒకటవ అధ్యాయం 20 వచనం అమ్మగారు. అందుకే మారానుడి అంటే సర్వశక్తుడు నాకు కలగజేసినాడు అంటే, ఈమె తప్పులు ఈమె చేసుకున్న విధంగా ఈమెను నయోమి అనాలంట. మారా అని చేదు అని పిలవండి అంటున్నాడు. అయితే చేదు నాలో ఉండకూడదు అని నయోమి తెలుసుకున్న ప్రకారము మనము కూడా పావురము లాగా మనము నిష్కపటంగా మనం ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత చేదు మనలో ఉండకూడదు, క్రీస్తు ప్రేమనే మనలో ఉండాలని దేవుని వాక్యము
హెచ్చరిస్తుంది. అందుకే మనం చూసుకున్నట్లయితే గలతీలు కావచ్చు, కొలసీలు కావచ్చు, మనలో జారత్వం ఉండకూడదంట, పగ, ద్వేషము ఇలాంటివి ఉండకూడదని హెచ్చరించాడు. కనుక రూతు ఆ యొక్క అత్తగారైనటువంటి నయోమి తన మనసును చేదు నుండి తొలగించుకోవడానికి ఆమె ప్రయత్నం చేసిన ప్రకారం మనము కూడా చేదు నుండి తొలగి పావురం లాంటి మనసు కలిగేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. రెండవ మాటలో చూసుకున్నట్లయితే నిష్కలమైన చూపు, జాలిగల చూపు. పావురముకి ఎలాంటి గుణం ఉంటదంటే నిష్కలమైనటువంటి చూపు, జాలిగల చూపు ఉంటదంట. ఉదాహరణకు 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనములో ఒకసారి చూసుకుందాం. 1 సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నెంబరు 239. అమ్మగారు 9వ వచనం. అయితే ఇదే దావీదు నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపెను. అయితే ఇదే సౌలు ఒకనాడు ఏమంటున్నాడంటే, నాయన దావీదు, ఇలాంటి మంచి మనసుకు నన్ను చంపకుండా బ్రతికించావా అంటున్నాడు. అయితే సౌలు తన చేదుని తొలగించే విధంగా మనకు హెచ్చరిస్తున్నాడు. సౌలు ఒకనాడు ఈ యొక్క చేదు యొక్క మనసు తొలగించుకున్నాడు. అందుకు దావీదు మీద ఒకప్పుడు విషపు చూపు ఉండేది. విషపు చూపు ఎప్పుడైతే దావీదు ప్రేమను చూపాడో, క్రీస్తు ప్రేమను, ఎప్పుడైతే తనను చంపలేదో, ఎప్పుడైతే తనను ప్రేమించాడో, అప్పుడు దేవుడే సౌలు యొక్క మనసును మార్చి నీకంటే గొప్పవాణ్ణి కాదు నేను అని చెప్పుకున్నట్ల లేఖనం హెచ్చరిస్తుంది. కనుక నిష్కలమైనటువంటి చూపు మనం కలిగి ఉండాలి, జాలి గల చూపు మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. ఆ ప్రకారమే మనము ఆ పావురం ఎలా ఉంటుందంటే చిన్నగా నడుస్తున్న విధంగా మనం చూసుకుంటున్నాం. అయితే 3వ వచనంలో తిన్నని నడక నడుస్తుంది. ఎలా నడుస్తుందంటే చన్నగా చక్కగా నడుస్తుంది పావురం. ఆ పావురం నడక ఎలా ఉందో మనం ఒకసారి గ్రహించుకున్నట్లయితే ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనము మనం చూసుకుందాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఐదవ అధ్యాయం 1వ వచనం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. మనము దేవుని పోలి నడుచుకోవాలంట. 2వ వచనములో ప్రేమించి పరిమళ వాసంగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను, అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. పావురము ఎలాగ ప్రేమ కలిగి నడుచుకుంటుందో ఇక్కడ ప్రాముఖ్యంగా పిల్లల్ని చూపిస్తున్నాడు. పావురం యొక్క మనసు పిల్లలకు ఉంటుంది గనక ఆ పిల్లలు ఎలాగున్నారనేది మనము హెచ్చరించుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ, పావురములో ఉన్న మనస్సు ఎలాంటిదంటే పసిపిల్ల లాంటి మనస్సు అని మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఇక్కడ మనకి హెచ్చరిస్తున్న ప్రకారం ప్రేమ కలిగి పరిమళ వాసంగా ఉండుటకు ఆయన రిక్తునిగా మన కొరకు ప్రాణం ఇచ్చాడు. కనుక మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అని 2వ వచనంలో మనకి హెచ్చరిస్తున్నాడు. మరి 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ సేదు యొక్క విషయాలన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. ఎఫెసీ 3:3లో ఆ చెడుగా ఉండేటువంటి లక్షణాలు ఏంటివనేది కూడా ఇవన్నీ మనలో ఉండకూడదు. జారత్వము కానీ, ఏ విధమైనటువంటి అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇక్కడ పరిశుద్ధులకు తగినది. మనలో
స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, చెడు, మోసము ఇలాంటివి ఉండకూడదు అని మన నడక పావురములాగా నడక ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మొదటి మాటలో పావురములో చేదు ఉండదు గనక నయోమిలో చేదును తొలగించుకుంది. రెండవ మాటలో నిష్కపలమైన మనసు చూపు, జాలిగల చూపు ఉండాలి. సమూయేలులో 1వ సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనములో చూసుకున్నట్లయితే సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు. అయితే ఆ ఒకనాడు ఆ విషము తనలో నుండి తొలగించుకున్నట్లు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. 3వ మాటలో పావురం ఎలా నడుస్తుందంటే చక్కని నడకతో నడుస్తుంది. ఆ పావురం యొక్క మనస్సు పిల్లలకు చూపిస్తున్నాడు. మీరు దేవుని పోలి పిల్లల వడే నడుచుకోండి అంటున్నాడు. పిల్లలు ఎలాగా దేవుని పోలి నడుచుకుంటున్నారో మీరు కూడా పిల్లలు మనసు కలిగి నడుచుకోండి వాక్యము హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రకారమే శ్రేష్టమైన ఆహారము పావురము తింటుంది. శ్రేష్టమైన ఆహారము తింటుంది. ఆ శ్రేష్టమైన ఆహారము తింటున్నప్పుడు 4వ మాటలో ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూసుకుందాం ప్రియులారా. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. మూడవ వచనం అమ్మగారు. చాలా అమ్మగారు. ఇక్కడ మనకి నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవుగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండును. ఈరోజు ఉదయకాల వేళలో మనం యొక్క ఆత్మీయ ఆహారము తేనె వలె తినడానికి, మధురంగా తినడానికి, మనస్ఫూర్తిగా భక్షించడానికి ఈ యొక్క భక్షించిన వాక్యమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. మన ఇరుగు పొరుగు, మన చుట్టుపక్కల మనము ఈ యొక్క ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు వాళ్ళను కూడా ఆయన రాజ్యములోకి తీసుకెళ్తాం. అయితే ఇక్కడ జాలరులుగా ఉన్న మనకేం అప్పగించాడంటే, ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క మనసు కలిగినటువంటి బిడ్డలుగా ఈ యొక్క పేతురు ఉన్నాడు, సీమోన్ అనే వ్యక్తి అక్కడ చేపలు పట్టుకుంటున్నాడు. ఆయన మాట విన్న తర్వాత చేపల్ని గుంజుకొని వచ్చి పక్క వలలతో తనకున్న వలలు గాక పక్క వలలు తీసుకొని వచ్చి రాశి పోశాడు. ఆ రాశి చూస్తున్నప్పుడు ఆయన ఎంతో ఆనందపడుతూ, ఎంతో సంతోషపడుతూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రకారం పరలోక రాజ్యములో ఈ ఆహారాన్ని మనం పంచిపెట్టినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద బ్రతుకుతున్న, సేవ చేస్తున్న, ఆయన బిడ్డగా జీవిస్తున్న మనము ఆయన ఆహారాన్ని మనకు ఎలాగ భుజించే విధంగా తేనెగా మధురంగా ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనము పంచినట్లయితే మనము రాసి పరలోకంలో చూపించగలుగుతామని కూడా దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఆ ప్రకారమే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. అవుమా 6:51. ఆమేన్. అయితే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆ గ్రంథాన్ని ఎప్పుడైతే ఎహెజ్కేలు భక్షించాడో ఆ తేనె మధురంగా ఉందని హెచ్చించాడు. ఇక్కడ యోహాను గారు మనతో మాట్లాడుతున్న మాట, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఈ ఆహారమును లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఎంతో అద్భుతమైనటువంటి మాటలు మనకి హెచ్చరిస్తున్నాడంటే పరలోకానికి చేరేటువంటి ఆహారము మనకిస్తున్నాడు. ఈ పావురము కూడా శ్రేష్టమైనటువంటి ఆహారము తింటుంది. శ్రేష్టమైన ఆహారం తింటున్న ప్రకారం మనము కూడా ఈ లోకములో శ్రేష్టమైనటువంటి ఆయన బిడ్డలుగా పరిశుద్ధాత్మను నింపబడి మనం తినే ఆహారములో కూడా ప్రత్యేకత కలిగి, ఆత్మీయ ఆహారము అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని వాక్యాన్ని మనము చూసుకోవాలి. అయితే ఒక మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. ఇక్కడ చదివే విధానము కూడా దేవుని వాక్యం ఎలా చదువుతున్నామో, ఆత్మానుసారమైన ఆహారం తింటున్నామా లేక ఏదో నామకార్థంగా తింటున్నామా? అక్షరము చంపుతుంది అని హెచ్చరిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మగారు ఒకసారి. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మీరు అలాగే తర్వాత మీరు చదువుకున్నట్లయితే దేవుని వాక్యం అక్కడ హెచ్చరిస్తున్న ప్రకారం ఏంటిదంటే, ఇక్కడ ఒక వ్యక్తిని మనకు చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏంటిది అంటే మోషే ముఖము మీద 8వ వచనములో మనం చూసుకుని 9వ వచనములో అలాగే కిందికి చదువుకుంటూ వస్తున్నప్పుడు ముఖము మీద, మోషే ముఖము మీద ప్రకాశమైన వెలుగు తగ్గిపోలేదంట. అంటే ఎప్పుడైతే ఆత్మీయ ఆహారము మనం తింటుంటామో 8, 9 వచనాలు 10 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ 11వ వచనం ఒకసారి చదవండి గారు. 10, 11 చదవండి అమ్మా. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి యొక్క మహిమ గలదై ఉండును కదా. ఇక్కడ మోషే మీద ముఖము మీద ప్రకాశమైన వెలుగు ప్రకాశించుతూ ఉన్నదంట. మోషే ముఖం మీద ప్రకాశించుచున్నందున తనను ఎవరు చూడలేకపోయారంట. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము నీకు నాకు హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, శ్రేష్టకరమైనటువంటి ఆహారాన్ని భుజించినప్పుడు మనము మన యొక్క ముఖ తేజస్సును దేవుడు ఎప్పుడు నింపుతూనే ఉంటాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇక్కడ ఆత్మీయంగా అక్షరం చంపును గాని ఆత్మయే జీవింపజేయును. అంటే అక్షరం ఏం చేస్తుందంట? చంపుతాదంట. అయితే ఆత్మ జీవింపజేస్తుందంట. ఈ మనం బైబిల్ చదువుకునేటప్పుడు ఏదోలా చదువుతున్నాములే అనేది గుర్తుండదు. ఆత్మీయంగా హృదయపూర్వకంగా మనసంతా వాక్యం మీద ధ్యానం చేసి మనం చదివినప్పుడు ఆ వాక్యము మన ఆత్మను బ్రతికిస్తుంది. ఏదో చదువుతున్నాం అక్షరాలు, ఏదో బైబిల్ చదువుతున్నామని అన్న ప్రకారంగా ఏదో తిన్నాం అంతే. ఆహారం కూడా తినేది 2 రకాలు ఉన్నాయి. తిన్నామంటే ఏంది బాగలేదు అంటాం, తిన్నామబ్బా సమృద్ధిగా తిన్నామబ్బా అంటాం. అయితే వీటిలో తిండిలో తేడా ఎలా కనపడుతుందో, హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని నువ్వు చదవడం గాని ధ్యానించడం గాని ఆయన మధురమైన తేనె వలె భక్షించినప్పుడు నీ ముఖము మీద తేజస్సు తగ్గదని కూడా దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అదే ప్రకారము పావురం ఎలా ఉంటదంటే సహవాసము కలిసి ఉంటది, సహవాసం కలిగి ఉంటదనమాట. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనములో మనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యాలయం 2వ అధ్యాయము 42వ వచనం చూసుకున్నట్లయితే ఒకసారి మనం చూసుకున్నాం. అక్కడ రెండవ అధ్యాయము 42వ వచనం అమ్మగారు. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. అయితే అక్కడ మనకి హెచ్చరిస్తున్నటువంటి మాట చూడండి, అద్భుతమైనటువంటి మాట. అపోస్తుల బోధ యందును సహవాసమందును
రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండురి. అయితే మనం ఎలా ఉండాలి అంటే బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండు. ఇక్కడ మనకు 5 మాటలు మనకు హెచ్చరిస్తాయి. అయితే సహవాసం ఎలా ఉండాలి, మన బోధ ఎలా ఉండాలి, మన బోధ ఎలా బోధిస్తున్నాం, సంఘానికి ఎలా బోధిస్తున్నాం, కుటుంబానికి ఎలా బోధిస్తున్నాం, అది క్రమమైన బోధన. ఆ బోధ మనం బోధించే విధానంలో సహవాసం, నువ్వు ఎప్పుడైతే భక్షించినప్పుడు, తేనెని మధురంగా తిన్నప్పుడు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నువ్వు పొందుకొని ఉన్నప్పుడు నీ బోధ క్రమశిక్షణ కలిగి ఉంటుంది. ఒక సహవాసము క్రమశిక్షణ కలిగి ఉంటుంది. రెట్టె విరుచుట యందు, రెట్టె గురించి మనం చూసినట్లయితే తనకు తాను శిక్షా విధి కలుగుటకే త్రాగుచున్నాడు, తినుచున్నాడు, ఇందులో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే మనలో మనం విమర్శించుకునే తీర్పు పొందక పొందుదుము అని మరి 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో మనం హెచ్చరించిన ప్రకారం ఆ రెట్టె తీసుకునేటప్పుడు ఆయన శరీర సాదృశ్యంగా, ఆయన రక్తము మనం ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు ఆయన ద్రాక్షరసం సాదృశ్యంగా చేదును కడుక్కోవడానికి, లోకము నుండి వేరే ఈ శరీరాన్ని పంచుకోవడానికి. లోకములో ఈ శరీరం ఎలా ఉంటుందంటే చేదు. ఈ లోకములో ఆయన శరీరము ధరించుకునే బిడ్డగా, ఆయన రక్తము త్రాగుచున్నప్పుడు చేదును కడుక్కునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని హెచ్చరిస్తూ ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. మనం ఈ రోజు మన ఉదయకాల వేళలో ఒక పట్టుదల దైవజనులు మరి ఆత్మీయ నాయకులకు ఇచ్చినటువంటి దర్శన ప్రకారము ఈ రోజు మనం అందరం ఇలా కూర్చొని ఇలాగ సేవ చేస్తూ, ఇలాగ ఎడతెగక సహవాసములో, బోధలో, ప్రార్థనలో ఎడతెగక ఆయన నామాన్ని గణపరుచుతున్నందుకు, ఆయన ఇచ్చిన దర్శనాన్ని కాపాడుకోవడానికి మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆయన సహవాసంలో మనం కలిగి ఉండాలి. ఆయన సహవాసంలో ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన మనల్ని ఈ యొక్క బోధలో కానీ, సహవాసంలో కానీ, రెట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎడతెగక, మనం ఎడతెగక అంటే ఎల్లప్పుడూ ఆయన బిడ్డలుగా ఉండాలి. మనం ఒకరికొకరము మన మనసులు కలుస్తున్నాయి, మనం ఒకరికి చూడకున్నప్పటికీ సహవాసములు ఉదయకాల వేళలో మనం కలిసిమెలిసి దినాన వాక్యం ధ్యానం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ప్రార్థనే మనకి ఆహారం. కాబట్టి శ్రేష్టమైన ఆహారం మనం తినే బిడ్డలుగా ఉంటూ సహవాసము కలిగి ఉండాలి. మరి గడిచిన 3-4 దినాల్లో నేను రాలేకపోయినందుకు, ఒక సెమినార్లో నేను అక్కడ పాలు పంచుకొని ప్రార్థనలో ఉన్నందుకు, ఈ సహవాసంలో కలుసుకోలేకపోయినాను వేకోజాములోనే అని ఎంతో బాధపడ్డాను. అయితే ఆ బాధ ఎందుకు వచ్చిందని చెప్తున్నానంటే, అక్కడ కూడా సహవాసంలో ఉన్నాను, ఈ సమయంలో మీ అందరితో కలుసుకోలేదని వేదన ఉంది. అయితే ఎందుకు అక్కడ అంటే సహవాసం ఇది కూడా ప్రాముఖ్యం. ఈ సహవాసములో ఒక్కొక్క దైవజను నిలబెట్టుకుని ఒక్కొక్క రోజు ఒక రీతిగా హెచ్చరిస్తుంటే ఆ వాక్యము మన బ్రతుకుకి ఎంతో ఆదరణ ఇస్తుందని, సేవకు, కుటుంబానికి, పరలోక రాజ్యానికి చేరేటువంటి ఆదరణ మనకి ఇస్తుందని నేను హెచ్చరించుకున్నాను. అయితే ఇంకొక మాట చదువుకుందాం. అహరోను గడ్డం మీద నుంచి అంచుల వరకు కారిన ప్రకారము వాక్యం హెచ్చరిస్తుంది. పావురములో ఉన్నటువంటిది ఐక్యత. అయితే మరొక మాట 6వ వచనంలో చూసుకున్నట్టయితే పావురము పంపించాడు, సువార్తను తెలుసుకున్నాడు. మంచి వార్తలను అందించడానికి పావురము పనిచేస్తుంది. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూసుకుందాం అమ్మగారు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. చదవండి. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో,
నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. శ్రమ. ఆమేన్. అయితే సువార్తను ప్రకటించడానికి మనం ఒక పావురములాగా కూడా వెళ్ళొచ్చని దేవుని వాక్యం ఇచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి మనం నింపబడి ఉంటామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉండనీయుడు. సువార్త ప్రకటించాల. సువార్త ప్రకటించకపోతే ఏమొస్తుందంట? శ్రమ వస్తుందంట. నా మీద మోపబడి ఉన్నది సువార్త. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏదీ లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎప్పుడైతే నువ్వు తినే ఆహారము, ఎప్పుడైతే నువ్వు ఆహారం భక్షిస్తున్నావో, మధురంగా తింటున్నావో, ఆ యొక్క ఆహారము తిన్నప్పుడు నీలో మండుతుంది. మనం పోయిన వారంలో తెలుసుకున్న ప్రకారం ఒక మంట, సువార్త ప్రకటించాలని ఒక మంట, ఆ యొక్క మంట ఏం చేస్తుందంటే నిన్ను ఉండనీకుండగా దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరిస్తుంది. మరి లాస్ట్ మాట చూసుకొని నా మాటలు ముగించుకుంటాను. పావురము ద్వారా మనం సువార్తను ప్రకటించవచ్చు అంటే, మన పావురము లాంటి పరిశుద్ధాత్మ మనసు మనం కలిగి ఉన్నప్పుడు సువార్తని మనం ప్రకటించలేకపోతే మనకు శ్రమ వస్తుందని మనము దేవుని వైపు చూస్తూ సువార్తను ప్రకటించడానికి ముందుకు సాగుతాం. పాత నిబంధనలో పాపము నిమిత్తము పావురము రక్తాన్ని వాడేవారంట. పాత నిబంధనలో పాపము నిమిత్తము పావురము రక్తాన్ని వాడేవారు. అయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులు 9వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూసుకుందాం. హెబ్రీయులు 9వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. మరియు ధర్మశాస్త్రము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఆమేన్. ఆమేన్. అయితే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఇంకొక మాట 10వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం అమ్మగారు. హెబ్రీ పత్రికనే. అలాగే 10వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. ఓకే. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసి వేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి. ఇక్కడ ప్రాముఖ్యంగా మనకి పాప పరిహారార్థ బలులకు నీకు ఇష్టమైనవి కావు. 6వ వచనం చివరిలో మాట్లాడుతున్న మాట. ఇక్కడ పూర్ణ హోమములు. ఇప్పుడు మనము లాస్ట్ వచనం చదువుకొని ముగించుకుందాం. 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయము 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివి ముగించుకుందాం. ఇక్కడ పాపము గురించి చెప్పాడు. రక్తము చిందించకుండా క్షమాపణ లేదు. మనుషుల పాపము, ఎడ్ల పాపము, ఇలాంటి వలన మనకు దీని రక్తము మనుషుల పాపము కడగదు. అయితే ఎవరి రక్తం కడగబడిందో ఈ మాట చూసుకొని ముగించుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే మనలో ఉన్న చేదును, అరికాలు మొదలుకొను నడనెత్తి వరకు మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న చేదును ఆయన రక్తముతో కడగబడిన తరువాతనే మనము పావురములాగా పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాము. పరిశుద్ధాత్మ మనల్ని నింపబడుతుంది. అందుకు ఇక్కడ 7వ వచనములో హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, వేరే దాని వల్ల దాని వల్ల కాదు, కానీ ఆయన రక్తము ద్వారానే మన పాపములు కడగబడతాయి. ఆయన రక్తము ద్వారా మన పాపములు కడుగుకొని మనము చేతుల నుండి మధురంగా మారినంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా మరి ఒక మాట చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. నాకు ఇచ్చిన సమయంలో నిర్గమకాండము 15వ వచనం, 15వ అధ్యాయములో 15వ అధ్యాయము 22 వచనాల నుంచి చదువుకుందాం. మనం 22 నుంచి చదవండి అమ్మగారు. 27 వరకు చదవండి అమ్మా. హల్లెలూయా. ఇక్కడ మనకు 25వ వచనములో వాళ్ళు సనుగు కొనేది మనకు కనపడుతుంది. సనుగులు ఎప్పుడైతే వారిలో వచ్చినాయో, మనం కూడా మనలో ఉన్న చేదుని పోగొట్టుకోకుండా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలని మనం ఆశిస్తాం. మనం స్వార్థము, మనము ద్వేషము, మనము పగ, మనలో ఎంతో చేదు, ఓర్వలేనితనం, ఇలాంటివి ఎన్నో మన దగ్గర చెడు ఉండి కూడా దేవుడు కార్యాలు చేయాలా అంటాడు. అయితే ఆయన ఏమంటాడంటే, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు. హృదయములో పాపం పెట్టుకొని మనము కోరికలు తీరాలంటే కోరికలు తీరవని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. కనుక చేదును మధురంగా మార్చగలిగినటువంటి యొక్క శక్తి దేవునికి మాత్రం ఉంది. అది పరిశుద్ధాత్మను నువ్వు నింపబడినప్పుడు నిన్ను మధురంగా, చేదు నుండి తొలగించి మధురంగా మార్చగలుగుతాడని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది ప్రియులారా. కాబట్టి పావురములో ఉన్న 7 గుణ లక్షణాలు ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. పావురములో 7 గుణ లక్షణాలు ఏంటివంటే, చేదు ఉండదు. రెండవది, నిష్కలమైన చూపు పావురములో ఉండదు. మూడవది, తిన్నని నడక, చక్కని నడక నడుస్తుంది. 4వ మాట, శ్రేష్టమైన ఆహారము తింటుంది. ఆత్మీయులుగా మనము శ్రేష్టమైన ఆహారాన్ని ప్రతిరోజు ఉదయకాలము పరిశుద్ధ గ్రంథాన్ని నెమరు వేయాలని హెచ్చరిస్తున్నాం. 5వ మాట, సహవాసము కలిగి ఉండాలని. 6వ మాట, పాపము ద్వారా సువార్తను పంపించవచ్చు. పావురము ద్వారా
సువార్తను పంపించవచ్చు. కాబట్టి మన పాపాలు కడగడానికి ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన దొరుకుతుంది. చేదును తొలగించడానికి ఆయన రక్తమే. దేవుడి మాటలు మన విడికిలో ఫలించును గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. ఆశీర్వాదం ఇవ్వండి డేవిడ్ రాజ్ పాస్టర్ గారు. సరే అయ్యగారు. మన ఆశీర్వాదం మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా యేసు వైపు చూచు అనే సహవాసంలో ఉన్నటువంటి దైవజనుల కుటుంబాలకును, వచ్చిన వారికును, రాలేని వారికును, మరి జరగబోతున్నటువంటి హిందీ శిక్షణకును, ప్రభా నడిపిస్తున్న నాయకులు, సేవకు, పరిచర్యకు, వారి కుటుంబానికి సదాకాలం మీరు తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అయ్యగారు. సమయం చాలా అయింది. ఓకే. హిందీ వాళ్ళు చేస్తున్నారు. హిందీ సభ ప్రారంభించుకుందాం.